హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్ నుంచి చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒకటి ద బెస్ట్ బయింగ్ స్ట్రాటజీ అయితే నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటి అంటే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీలో సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. 90% అయితే కరెక్ట్ సిగ్నల్స్ అయితే ఇస్తుంది ఈ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వచ్చేసి మీరు ఎప్పుడైనా 5 మినిట్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు, 3 మినిట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఈ సెట్టింగ్స్ అయితే చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండికేటర్ని అయితే తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్పుట్స్లోకి వచ్చేసి ఇక్కడ 4, 1, 5, 50, 30 పెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్ అయితే చూడండి. బై సెల్ వెయిట్ అనమాట. ఇండికేటర్ నేమ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. బై సెల్ వెయిట్ అనమాట. ఇక్కడ చూడండి, బై సెల్ వెయిట్ అనమాట. ఇది కనుక మీరు అప్లై చేశారనుకోండి, ఇలా వస్తుంది, మొత్తం గజిబిజి వచ్చేస్తుంది. సో ఇందులో అయితే సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. అవి ఏంటి అంటే క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ మీకు వచ్చేసి ఇవన్నీ అయితే రిమూవ్ చేయండి. ఇవన్నీ ఒకటి ట్రెండ్ సిఐ ఒకటి ఉంచి మిగతా అన్నీ రిమూవ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ 2 ఏఎల్ఐస్, ఇది ఎస్ఏ టిఐఎస్ స్టాటస్, ఈ రెండు ఉంచేసి మిగతా అన్నీ తీసేయండి, రిమూవ్ చేసేయండి. కింద ఉన్న డాట్స్ కూడా రిమూవ్ చేసేయండి. ఇంకా అంతకన్నా కొద్దిగా కిందికి వచ్చేసి సమ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది డిక్లరేషన్స్, ఇవి కూడా రిమూవ్ చేసేసేయండి. మీకు ఇవి ఎందుకు అంటే అసలు మనం బయింగ్ ఎక్కడ చేయాలి, సెల్లింగ్ ఎక్కడ చేయాలనేది ఫేక్ సిగ్నల్స్ అయితే జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫేక్ సిగ్నల్స్ నుంచి మనం డైవర్ట్ కావడానికి ఇవన్నీ రిమూవ్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇన్పుట్లోకి వచ్చేసి సెట్టింగ్స్ అయితే చూడండి. 4, 1, 5, 50, 30, 3, 7 ఇవైతే పీరియడ్స్ అయితే యూజ్ చేయండి. వేరే సెట్టింగ్స్ ఉన్నా కానీ రిమూవ్ చేసేసి ఈ సెట్టింగ్స్ని అయితే ఉపయోగించండి. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్గా అయితే ఇక్కడ మీకు సింపుల్ అంటే ఏ క్యాండిల్లో మనకి మూమెంట్ రాబోతుందో అదే క్యాండిల్లోనే మనకి సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది. ఇక్కడ కనుక మీరు బై చేశారు అనుకోండి, సింపుల్ ఇది మొత్తం మనకి ప్రాఫిట్ అవుతుంది. 46,600 దగ్గర మనం బై చేస్తే 46,890 వరకు అయితే మనకైతే ప్రాఫిట్ ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ పుట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ కనుక మీరు కనుక పీని కనుక బై చేస్తే 46,500 దగ్గర ఇక్కడ నుంచి మీకు 46,100, 150 అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 200, 300, 400 పాయింట్స్ అయితే ప్రాఫిట్ని అయితే ఇచ్చింది. అదేవిధంగా ఇంకా డౌన్కి అయితే వెళ్ళిపోయింది చాలా. ఇది మార్కెట్ ట్రెండీలో ఉన్నా ఎలా ఉన్నా కానీ మనకి క్లియర్ అంటే క్లియర్గా ట్రెండ్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ ట్రెండ్లో ఉన్నంతసేపు మనం స్టాప్ లాస్ వచ్చేసి ఏదైనా పొజిషన్ తీసుకుంటే కనుక ఇక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కాకపోతే లాట్స్ తక్కువ తీసుకున్నా సరే స్టాప్ లాస్కి అయితే స్టిక్ అయి ఉన్నారనుకోండి మీరు, ఇది 90% అయితే మనకైతే వర్కౌట్ అయితే అవుతుంది. ఇది ట్రెండీ మార్కెట్లో అయితే ఇంకా సూపర్గా వర్కౌట్ అవుతుంది. బట్ ఫేక్ సిగ్నల్స్ అనేది ఇందులో ఉండవు అనమాట. ఒకసారి బయింగ్ తీసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అవుతుంది. ఎక్కడ ఎంత పెట్టుకున్న టార్గెట్ అంతవరకు మనం ఎస్ఎల్ని అయితే ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్ఎల్ని ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడైతే బయింగ్ అయితే రాబోతుంది. ఇక్కడ గ్రీన్ వచ్చినా కానీ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు మనకి బయింగ్ వస్తుంది సిగ్నల్. ఇలా అయితే మీరైతే లైవ్లో అయితే ట్రై చేసుకోవచ్చు. ఇది నిఫ్టీలో. అదేవిధంగా మీకు బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి రిలయన్స్ స్టాక్లో చూపిస్తాను చూడండి. సేమ్ స్టాక్లో కూడా ఇలాగే వర్కౌట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇండికేటర్. మళ్ళీ వేరే దానిలో అయితే అప్ స్టాక్లో కానీ జెరోదాలో కానీ వర్కౌట్ అవుతుంది అంటే ఈ ఇండికేటర్ అయితే ఉండదు. ఓకేనా, క్లియర్ చెప్తున్నాను. కానీ మార్కెట్ని మాత్రం ట్రెండీని అయితే సింపుల్ అంటే సింపుల్గా ఐడెంటిఫై అయితే చేసి ఇస్తుంది, ఇది కనుక యూజ్ చేసామనుకోండి. అదేవిధంగా మీరు ఇందులో ఇంకొక చిన్న ఒక సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే కనుక ఇంకా మీకు యాక్యురసీ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్టైల్‌లో వచ్చేసి ఇక్కడ మీకు ఏఎల్ అనేది యూజ్ చేసుకోండి. ఇది ఏఎల్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు ఓన్లీ బయింగ్ ఎక్కడెక్కడ బయింగ్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కాకపోతే ఇది గజిబిజిగా ఉంటుందని చెప్పి మీకు రిమూవ్ అయితే చేశాను. ఇది మీకు ఎప్పుడు పనికొస్తుంది అంటే మీరు ఒక ఒక 2, 3 మంత్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుందని మీరు అనుకున్నప్పుడు ఇవి యూజ్ చేశారనుకోండి, ఇంకా మీకు ఈ ట్రెండ్‌లో ఏఎల్ అనేది మనకి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుందనమాట. ఇది సింపుల్ అంటే సింపుల్‌గా తెలుస్తుంది. బట్ ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో పెట్టుకున్నారనుకోండి, ఇది మీకు అర్థం కాదు. మీరు ఏఎల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్యూచర్‌లో అయితే యూజ్ చేయండి. బట్ స్టార్టింగ్‌లో అయితే ఏఎల్ యూజ్ చేయకుండా యూజ్ చేయండి. మీకైతే మంచి మంచి ప్రాఫిట్‌లనైతే ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేశారనుకోండి, ఇక్కడ మీకు టార్గెట్ 1:1 అన్న మినిమమ్ అయితే వర్కౌట్ అవుతుంది. మినిమమ్ 1:3, 1:5 అయితే ఇదైతే సింపుల్ అంటే సింపుల్‌గా అయితే ఇస్తుంది మీకు. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి,
ఇది గనక మీరు 5 మినిట్స్‌లో యూజ్ చేసినా మీకు వర్కౌట్ అవుతుంది. 3 మినిట్స్‌లో వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ గనుక మీకు పుట్‌లో గనక ఇక్కడ గనక మీరు బై చేస్తే మీకు సింపుల్ అంటే 1:1 ఇక్కడ టార్గెట్ హిట్ చేసింది. ఇక్కడైతే హిట్ చేయలేదు. యాహ్! ఇక ట్రెండీ డే రోజైతే ఇంకా బీభత్సం చూడండి. ఇక్కడైతేనేమో ఇక్కడ చూడండి మీకు ఎంత పర్సెంటేజ్‌లో అసలు వర్కౌట్ అయిందో చూడండి మీరు. యెస్. ఇక్కడ చూడండి 45,400 దగ్గర గనుక మీరు గనక బై చేస్తే గనక మీకు 45,900 కంటే ఒక 500, 600 పాయింట్స్ అయితే అప్ సైడ్‌కైతే వెళ్ళిపోయింది. ట్రెండింగ్ డేస్ అయితే వీటిలో మంచి మొమెంటమ్ అయితే ఇస్తుంది. ఇది 99% మీకు వర్కౌట్ అవుతుంది. మీరు ఒక 2, 3 రోజులు పేపర్ ట్రేడ్ చేసి తర్వాత రియల్ ట్రైల్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.